ఈ లవ్ గాస్పల్ వారు చెప్పిన హిస్టారికల్ అండ్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ ఈ వీడియోలో చెక్ చేద్దాం. అండ్ ఈ ఎవిడెన్స్లో ఎంతవరకు కరెక్టో కూడా చూద్దాం. చరిత్రలో యేసుక్రీస్తు అనే వ్యక్తి ఈ రోజుకి చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ. బట్ అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హిస్టారికల్ ఫిగర్ అయిన ఈ జీసస్ క్రైస్ట్ చరిత్రలో ఉన్నాడు అనడానికి ఆధారాలు చాలా అంటే చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ సరిపడా ఆధారాలు లేవనే చెప్పాలి. ఒకవేళ దేవుడికి సంబంధించి స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ అనేవి ఏవైనా ఉంటే ఈపాటికి మన ప్రపంచం మొత్తం ఒక వైడ్ యాక్సెప్టెన్స్కి వచ్చేది. కానీ ఇప్పటి వరకు ఒక్క క్రిస్టియానిటీనే కాదు, ఏ దేవుడికి సంబంధించిన స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ కూడా ఇప్పటి వరకు లేవు. చాలా మంది క్రిస్టియానిటీ అనేది ప్రపంచంలో ఎక్కువ మంది నమ్ముతున్న రిలీజన్గా మారింది. ఇంతకంటే వైడ్ యాక్సెప్టెన్స్ ఏంటని అనుకోవచ్చు. కానీ ఈ బిలీవర్స్ కౌంట్ ఎంత పెరిగినా అది కేవలం నమ్ముతున్న వారి సంఖ్య మాత్రమే, కానీ వైడ్ యాక్సెప్టెన్స్ అవ్వదు. కాబట్టి ఈ క్రిస్టియానిటీ, జీసస్ క్రైస్ట్ ఇవన్నీ ఇంకా నమ్మకం వరకే పరిమితం. అసలైన వైడ్ యాక్సెప్టెన్స్ అనేది ఇంక వీడియోలో చాలా క్యూరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలను చూద్దాం. ఈ లవ్ గాస్పల్ వారు చెప్పిన హిస్టారికల్ అండ్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఎంతవరకు కరెక్ట్, ఎందుకని చరిత్రలో జీసస్ క్రైస్ట్ ఉన్నాడు అనడానికి సరైన ఆధారాలు లేవు, అసలు ఈ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందూస్ కూడా దేవుడి విషయంలో దేనిని ఆధారాలుగా తీసుకుంటున్నారు, అసలు ఆధారం అంటే ఏంటి అనే ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలనే ఈ వీడియోలో తెలుసుకుందాం.